ఈరోజు కల్తీ మద్యం గురించి ఈరోజు ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్న జనార్దన్ గారు ఇచ్చిన వీడియో సారాంశం ఏదైతే ఉందో ఇది వైసీపీ నాయకులు జోగి రమేష్ గారు ఉన్నారని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రి మారినా కూడా ఈ రెండు పార్టీలు తాలూకా నాయకులు ఎవరైతే టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో అన్ని స్కాముల్లో అన్ని కల్తీల్లో అన్ని చోట్ల కూడా వీళ్ళిద్దరి భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఈరోజు మీరు దొంగలంటే మీరు దొంగలని చెప్పేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం వీళ్ళిద్దరూ కూడా చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ సమస్యని ఇంకా జటిలం చేస్తున్నారు. ఈరోజు కల్తీ మద్యం గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. అసలు ఇప్పటిదాకా కల్తీ మద్యం ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటిదాకా ఎందుకు సంవత్సరంన్నర అవుతుంది, ప్రభుత్వం మారి సంవత్సరంన్నర అవుతుంది. మీరు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చీప్ లిక్కర్ చేస్తున్నారు, లేకపోతే కల్తీ మద్యం చేస్తున్నారు, కల్తీ మద్యం సరఫరా చేశారని చెప్పేసి డిస్టిలరీస్ కానీ అన్నిటి మీద కూడా ఆరోపణలు చేసి ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా కల్తీ మద్యం ఇప్పుడు పట్టుకున్నారని చెప్తున్నారు. ఎంతమంది కల్తీ మద్యం పేరు చెప్పి ఎంతమంది చనిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా ఇంకా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు, సమస్యను జటిలం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప సమస్యని సాల్వ్ చేసి ఇది ఇంకోసారి జరగకుండా కల్తీ మద్యం ఎక్కడ కూడా కల్తీ మద్యం రావాలి అంటే భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీరు ఎన్ని ఆరోపణలు చేశారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, ఆ ఆరోపణలు అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంక అసలు మనం చెప్పక్కర్లా, ఆయన భూమి మీద నిలవలేదు. ఆ రోజున మద్యం మీద చీప్ లిక్కర్ వచ్చేస్తుంది, చీప్ లిక్కర్ అయిపోయింది, ప్రజల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనీసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చీప్ లిక్కర్ గురించి ఇక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసి చీప్ లిక్కర్ చేస్తుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేని పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వ్యవస్థల్ని ఇంకా దిగజార్చే విధంగా ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ వీళ్ళకి తోడు జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను సర్వనాశనం చేసి అన్ని చోట్ల కల్తీ మద్యాన్ని వీళ్ళ ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆగాల్సిన విషయం. కల్తీ మద్యాన్ని ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు భయపడే విధంగా చర్యలు తీసుకొని భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.